బండారు వంశకృష్ణ గారు మిమ్మల్ని ఎక్కడికో వచ్చి అమరావతి మొత్తం చూపిస్తానని మిమ్మల్ని ఛాలెంజ్ చేశారని, మీరు ఒక రోజు అయింది ఇంకా వెళ్ళలేదు, రేపైనా వస్తే రెడీ ఫర్ ఛాలెంజ్ అన్నారు. మీ ఇద్దరికి కలిపి నేను విశాఖపట్నం ఆహ్వానిస్తున్నాను. ఇందాక ఆయన మాట్లాడుతూ ఏదో నేను టాయిలెట్లు, బయో టాయిలెట్లు, మొబైల్ టాయిలెట్ల గురించి మాట్లాడితే నేను కూడా మిగతా ఏదో రాజకీయ నాయకులలాగా విమర్శలు చేస్తున్నానని, విషయం లేకుండా అబద్ధాలు ప్రచారం చేస్తున్నానని అన్నారు. మిత్రమా, రాజీవ్ గాంధీ క్యారెక్టర్ అది కాదు. ఈ డిబేట్ వేదిక ఓపెన్ ఛాలెంజ్. మీరు, ప్రసాద్ గారు, వర్మ గారు, అవసరమైతే కిరణ్ రాయల్ గారు, నలుగురు రండి. వర్మ గారు మీరు కెమెరాలు పట్టరండి. ఇది ఏంటండి, సెంట్రల్ గవర్నమెంట్ డబ్బా? సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు అయితే జీవీఎంసీ తాలూకా స్టాండింగ్ కౌన్సిల్ లో పెట్టాల్సిన అవసరం ఎందుకండి? ఎవరు చెప్పాడు కేంద్ర డబ్బు అని? మీ ఇష్టం వచ్చినట్టు మీకు తెలియని సబ్జెక్ట్ తెలిసినట్టు ప్రదర్శించద్దు, ఇలాగ అపాస్పాలు అవుతారు. జీవీఎంసీ తాలూకా సొమ్ముని తీసుకెళ్లి నేను మీరు మాట్లాడని చెప్పి మౌనంగా ఉన్నాను. ప్లీజ్ ప్లీజ్, ఇది ప్రజల సొమ్ము. ప్రజల సొమ్ము లూటీ అవుతున్నప్పుడు బాధ్యత గల ప్రతిపక్షంగా మేము బహిర్గతం చేస్తాం. నిజానిజాలు తేల్చాల్సిన బాధ్యత అధికార పక్షంగా మీ మీద ఉంటుంది. ఐ మీన్ రికార్డ్. మీరు, ప్రసాద్ గారు, వర్మ గారు కెమెరాలు తీసుకుని వచ్చి మైకులు, గొట్టాలు విశాఖ మేయర్ ముందు, విశాఖ మున్సిపల్ కమిషనర్ ముందు పెట్టి, బాబు ఇది కేంద్రం తాలూకా సొమ్ము కదా, మరి 1,60,00,000 రూపాయలు రిజల్యూషన్ ఎందుకు జీవీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ మీదకి వచ్చింది, ఎందుకు జీవీఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ దాన్ని వాయిదా వేసింది, వేసిన తర్వాత కూడా మళ్ళీ మీరు ఎందుకు పెట్టారు? టెండర్ తెలియకుండా నామినేషన్ పద్ధతిలో 1,60,00,000 రూపాయలు, ఒక మొబైల్ టాయిలెట్ 16,000 రూపాయలు ఎవడ అబ్బ సొమ్మని మీరు ఇచ్చారు అని చెప్పి మీరు మీడియా సాక్షిగా మీ మంత్రులతో, మీ ఎంపీలతో, మీ తాలూకా పవన్ కళ్యాణ్ గారు వస్తారా? లేదంటే ఎవరు మాట్లాడతారో మాట్లాడించండి. ఇక్కడ రాజకీయ పార్టీ మీరు మేము దెబ్బలాడుకోవడం కాదు. ఇది మీకు మాకు ఆస్తా కదా కాదు. ఇట్స్ ద మ్యాటర్ అబౌట్ పబ్లిక్ మనీ. ప్రజల సొమ్ముకి బాధ్యత మనందరిది. కానీ మనం ఖచ్చితంగా మాట్లాడాలి. దీన్ని కాదు. మీరు మాట్లాడాలి, మౌనంగా ఉండండి, మీరు ఆగాలి. అలాగే మా విశాఖ స్టీల్ ప్లాంట్ ఎదుటి కూడా మా కార్మిక సోదరులందరూ చేస్తుంటే ఆ కార్మిక సోదరులు టెంట్ మీరు ఎందుకు పీకేయించారు? అలా మేమేం అమరావతి టెంట్లు పేకలా. అమరావతి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి స్వేచ్ఛ, గౌరవం రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి అమ్మే అవకాశాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు దుష్ప్రచారాలు చేయకండి. మీకు అంత చిత్తశుద్ధి ఉంటే ఫస్ట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గేట్ బయట ఉన్నటువంటి టెంట్ పీకేసిన మహానుభావుడు ఎవడు? ఎందుకు కోర్టుకు వెళ్లాల్సి వచ్చిన పరిస్థితి? ఎందుకు బుల్డేజ్ వ్యవహారం చేస్తున్నారు? మీరు గులివింద కింద సామెత లెక్క మీ కింద అన్ని నలుపులు, మచ్చలు, తప్పులు మీరు పెట్టుకుని మమ్మల్ని విమర్శిస్తారేంటి? తర్వాత మీరు ఏదో అడిగారు గొప్పగా, అయితే లాఠీ దెబ్బలు. ఎస్, గుర్తున్నాయి, అందరికి అన్ని గుర్తున్నాయి. వంగవీటి మోహన్ రంగా గారి మీద ఒంటి మీద పడ్డ ప్రతి గొడ్డల దెబ్బ గుర్తుంది. రైతుల గుండెల్లో దూసుకెళ్ళి ఇస్తాను, నేను ఇస్తాను. మీది రీసౌండ్ వస్తున్నది వంశీ, ఏదో ప్రాబ్లం ఉంది మీ దగ్గర. బెల్లి లలిత శరీరం మొక్కలైంది గుర్తుంది. ఎన్టీ రామారావు గారి మీద చెప్పులు వేసింది గుర్తుంది. అన్ని అందరికీ గుర్తున్నాయి.